తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆధారం లేకుండా 16 మందితో నువ్వు ఎక్కడెక్కడ పడుకున్నావు ఏందేంది అని చెప్పిండంటే వీన్ని ఏ చెప్పుతో కొట్టాలి, వీన్ని ఎట్లా కాకరించి గాండించి ముఖం మీద ఉంచాలా? మీరందరూ ప్రశ్నించండి ఒకసారి. సమాజం ఎటుపోతుంది? వీడికి హుజురాబాద్ ప్రజలు గెలిపించి మాకు మంచి చేయరా, మాకు సేవలు చేయరా అని చెప్పి నిన్ను గెలిపిస్తే వీడు పొద్దున్న లేస్తే ఫామ్ హౌస్ లో పోయి రాజకీయాలు చేస్తాడు ఏంటండి? వీడు ఎంతసేపు కేటీఆర్ భజన చేస్తాడు ఏంటండి? వీడు ఎందుకు మీరు ఇలా ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ పూలు గాజులు తేవాల్సినటువంటి అవసరం ఏముంది అసలు? వీడు గతంలో తమ్మి, ఎందుకంటే వీడు తెలంగాణలో పుట్టినందుకు రెడ్డి కులంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా. నేను నిజంగా చెప్తున్నా. మీరు కూడా రెడ్డే కదా? సిగ్గుపడుతున్నా, అందుకే చెప్తున్నా కదా. రెడ్డోడు అనేటోడు ఓ 10 మందికి మంచి చేయాలని ఆలోచన ఉంటది. మరి ఈ ఎదవా రెడ్డా కాదా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది కులం పక్కన పెట్టినట్టయితే 10 మందికి మంచి చేసే వ్యక్తి ఒక లీడర్. ఒక లీడర్ లక్షణాలు ఇంకొకటన్నా ఉన్నాయా అండి వీనికి? ఉన్నాయా? ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయి మీద తెలంగాణ ప్రజలు అనొచ్చు, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అంటే, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడొచ్చారా? నువ్వు నీ స్థాయి అయితే నా స్థాయి కూడా ఇదే. నేను ఒక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీని. 100% పార్టీ డ్యామేజ్ అవుతుంటే పార్టీలో ఎవరినన్నా కూడా ఆరోపణలు చేసినా కూడా మీరు నిజంగా ఉంటే బయట పెట్టండి ప్రూఫ్స్. 2 గంటల రాత్రి నువ్వేం బిక్తున్నావురా? రేవంత్ రెడ్డి పోయిండా అని చెప్తున్నావు. నువ్వేం బిక్తున్నావురా? రేపు ఇంకొకటి అందాం అనుకుంటున్నా తమ్మి. కాకపోతే మాకు సంస్కృతి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక సంస్కృతి క్రమశిక్షణ అనేది ఉంది. వాడు రేపు అంటాడు, రాత్రి రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చిండు, ఏం జరిగిందో నాకు కూడా తెలియదేమంటాడు. కానీ ఆ మాట నేను అనను. ఎందుకంటే వాళ్ళ భార్య కూడా నా సిస్టర్ లాంటిది, వాళ్ళ బిడ్డ కూడా నా బిడ్డ లాంటిదే. వాళ్ళ కుటుంబాన్ని గౌరవిస్తా. అంటే వాళ్ళ భార్య ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు. భార్య ఫోన్ ట్యాప్ చేస్తుండంటాడు, వాళ్ళ బిడ్డ ఫోన్ ట్యాప్ చేస్తుండంటారు. ఇవాళ తెలంగాణ ప్రజల భిక్ష హుజురాబాద్ ప్రజలు పెట్టిన నీకు భిక్ష. వాళ్ళకి సేవ చేసుకో. రేవంత్ రెడ్డి గారి మీద